ప్రైజ్ ద లార్డ్. పిల్లరా, మరి నూతన ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. నిర్గమాకాండము 32వ అధ్యాయము 32వ వచనం. ఎక్సడస్ 32 and verse 32. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలుకొనుచున్నాను నేను. Yet now, if thou wilt forgive their sin, if not, blot me, I pray thee, out of thy book which thou hast written. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన ఘనమైన నామములో పిల్లరా, మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క మాసంలో చివరి దినాన్ని ఉన్నాం. పిల్లరా, దినములంతా త్వరితముగా గతించిపోతున్నాయి. వాస్తవానికి ఎంతో అభివృద్ధి చెందినటువంటి కాలంలో మనం ఉన్నాం. ఎంత అభివృద్ధి చెందినా కూడా మనిషి యొక్క జీవితంలో మరి అభివృద్ధి అంటే తనలో శాంతి సమాధానము అనేది చాలా తక్కువైపోతుంది. ఎక్కడ చూసినా ఎవరిని అడిగినా పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరూ కూడా బిజీగా ఉంటున్నారు. ఇలాంటి లైఫ్ మన జీవితాలకి ఎంతో నష్టాన్ని కలిగజేసే పరిస్థితి ఏర్పడుతుంది. గల కారణము దేవునికి ఇవ్వాల్సినటువంటి స్థానమును మరి ఈ లోక సంబంధముగా దేనికి ఇచ్చినా కూడా పిల్లరా మనం ఎంతో నష్టపోతాం అనే సత్యాన్ని గుర్తు చేస్తూ మరి ఈ ఉదయకాల సమయంలో వాక్యం ధ్యానించుకుందాం. ఇక్కడ చూసినట్లయితే పిల్లరా, ఇశ్రాయేలు ప్రజలు దేవునికి దూరమై పాపం చేసినప్పుడు మోషే వారి పక్షముగా చేసినటువంటి ప్రార్థన విజ్ఞాపన, అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమన్నాడు. అంటే పిల్లరా, పాపం ద్వారా ఎంతో నష్టము ఆశీర్వాదం కోల్పోతారని మోషేకి తెలుసు. కాబట్టి వారి పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు. నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో కొన్నిసార్లు అనుకోవచ్చు, నేను విగ్రహారాధన చేయట్లేదు, విగ్రహములు లేవు అనుకోవచ్చు. కానీ ఏమిటి మన జీవితంలో ఉన్నటువంటి విగ్రహము? అసూయ, ద్వేషమా, వారు లేనితనమా, క్షమించలేకపోవడమా, ప్రేమహీనత? పిల్లరా, ఇవన్నీ కూడా మన జీవితానికి ఎంతో నష్టం కలిగజేస్తాయి. మరి ఇలాంటి భావం చేత మన జీవితాలు ఉన్నాయో నాకు తెలియదు అనుకోవచ్చు. నేను అది చేయట్లేదు, ఇది చేయట్లేదు అనవచ్చు. కానీ చాలా చిన్న చిన్న విషయాలు మన జీవితాలకి ఎంతో నష్టాన్ని, సంతోషం, సమాధానం కోల్పోయేలా చేస్తాయి. కాబట్టి ఏ పాపమైన శాపమైనా కూడా మన జీవితంలో నుంచి తీసివేసుకున్నట్లయితే గొప్ప ఆశీర్వాదం మనకు కలుగుతుంది. రెండవదిగా నెమ్మది, సంతోషంతో మనం ఉంటాం. కాబట్టి ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజల నుంచి ఆ యొక్క భావమును, ఆ యొక్క విగ్రహమును తీసివేసినప్పుడు తిరిగి వారు సమకూర్చబడ్డారు, నడిపించబడ్డారు, దీవించబడ్డారు. అలాంటి కృప, అలాంటి దీవెనకరమైన జీవితము ఈ ఉదయకాల సమయంలో మనందరికీ దేవుడు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా జీవితాల్లో ఉండేటువంటి అది ఏదైనప్పటికీ దేవునికి ఇష్టం లేనిది మాకెంతో నష్టాన్ని, ఆశీర్వాదాన్ని కోల్పోయేలాగా చేస్తాయి. కాబట్టి ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నారు. మోషే అది తెలుసు, ఆ యొక్క నష్టము తెలుసు, పాపం ద్వారా వచ్చేటువంటి శాపం తెలుసు. కాబట్టి ఇశ్రాయేలు పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. అవసరమైతే నా పేరు తీసివేయమంటున్నాడు. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో అవును, కొన్నిసార్లు చిన్న చిన్న పాపములు అనుకుంటాం, కానీ అది మా జీవితాలకి ఎలాంటి నష్టాన్ని కలిగజేస్తాయి. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులు ఏ స్థితిలో ఉన్నారో నాకు తెలియదు, దేని చేత బంధింపబడ్డారో నాకు తెలియదు. కానీ ఆ బంధకం నుంచి విడిపించడానికే యేసు ప్రభువా మీరు లోకంలోకి వచ్చి మీ విలువైనటువంటి ప్రాణం నా కొరకు, మా కొరకు పెట్టిన ఆయన ఈ సత్యాన్ని, ఈ యొక్క నిత్య జీవనం మీరు మాకు ఇచ్చినారు. మీకు వందనాలు. కాబట్టి ఏ పాపమైనప్పటికీ కూడా ప్రభువా మీ వద్దకు వచ్చినప్పుడు మీరు క్షమించి మాకు విడుదల ఇస్తారు. కాబట్టి కృప దయచేయమని మా జీవితాల్లో మీ యొక్క ఉన్నతమైనటువంటి ఉద్దేశములను పరిపూర్ణంగా నెరవేర్చి సహాయం చేయండి. వ్యాధిగ్రస్తులు ముట్టండి, బాగు చేయండి. మా యొక్క అవసరాన్ని మీకు తెలుసు. కాబట్టి ప్రభువా మీ యొక్క సొంత చిత్తంలో మా అవసరాలను తీర్చమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమున బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.